ఏ హ్యా మీరు ఆప్టమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కొంచెం చూస్తున్నారా? యెస్. ఈ వీడియో అందుకోసమేనండి. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ యాస్ వెల్ యాస్ దట్ ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా క్వెషన్స్ అడుగున్నారు. ప్రీవియస్ ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్స్ బట్టి మనము అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసినాక మీరు ఆప్టిమమ్ కంపెనీ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ ఎస్పెషల్లీ టెక్నికల్ రోల్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఐ యామ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. సో లెట్స్ సీ. ఆప్టిమమ్ కంపెనీ మనందరికి తెలిసిందే. ఇట్స్ బిగ్గెస్ట్ హెల్త్ సెక్టార్‌కి సంబంధించిన కంపెనీ. అలాగే ఇట్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? ఆబ్వియస్‌లీ మనందరికి కూడాని ఒక డ్రీమ్ ఉంటుంది కదా! ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేయాలనేసి. ఆప్టిమమ్ కంపెనీ లైక్ ఇయర్‌లీ 4, 5 టైమ్స్ రిక్రూట్‌మెంట్స్ లైక్ అనౌన్స్ చేస్తదండి. ఫర్ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకంటే రెగ్యులర్‌గా ఉంటాయి. ఓకేనా? రిక్రూట్‌మెంట్స్. ఎవరికైనా చూసుకునేటప్పటికల్లా ఇక్కడ మోస్ట్‌లీ 5 ఇయర్స్ బిలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒకటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? అంటిల్ అన్‌లెస్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ జాబ్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇంటర్వ్యూ ప్రాసెస్ కొంచెం హార్డ్ చేయడానికి 1 ఆర్ 2 రౌండ్స్ ఎక్స్‌ట్రా చేస్తారనమాట. ఈ ఆప్టిమమ్ కంపెనీలో మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ దగ్గరికొచ్చేటప్పటికి 3 రౌండ్స్ ఉంటాయి మాక్సిమం. ఓకేనా? అంటే 3 ఆర్ 4 రౌండ్స్ ఉండొచ్చు. ఆబ్వియస్‌లీ రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది ఫస్ట్ రౌండ్ ఉంటుంది. మీరు రెజ్యూమ్ ఒకసారి అప్‌లోడ్ చేసిన తర్వాత, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీకు కోడ్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందండి. కోడ్ అసెస్మెంట్ టెస్ట్‌లో మోస్ట్‌లీ మీకేంటంటే లైక్ బోత్ ఉంటాయనమాట. కోడింగ్ ఐ మీన్ అల్గారిథమ్‌కి సంబంధించింది యాస్ వెల్ యాస్ దట్ డీబీఎంఎస్ సంబంధించింది. ఓకేనా? అంటే ఎస్‌క్యూఎల్‌కి సంబంధించింది కొరీస్ ఉంటాయి. మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు. ఇవి మోస్ట్‌లీ 6, 7 క్వెషన్స్ ఉండొచ్చండి. ఓకేనా? డీబీఎంఎస్ క్వెషన్స్, ఎస్‌క్యూఎల్ క్వెరీస్ వచ్చేసి 2 ఆర్ 3 ఉండొచ్చు. అండ్ రిమైనింగ్ 4 ఆర్ 5 లైక్ ప్రోగ్రామింగ్ సంబంధించి ఉండొచ్చు. మోస్ట్‌లీ ఇవే క్వెషన్స్ ఉంటాయండి అసెస్మెంట్‌లో. సో, ఇట్స్ డిపెండ్స్ అనమాట. ఎన్ని క్వెషన్స్ రావాలనేది అప్పుడుకున్న కట్ ఆఫ్ బట్టి పెడతారు వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మీకు టెక్నికల్ డైట్ రౌండ్ ఉంటుందండి. ఈ టెక్నికల్ రౌండ్‌లో మోస్ట్‌లీ మీకు ఆహ్, లైక్ అరే మానిప్యులేషన్స్ గానీ, ట్రీస్ గానీ, ట్రావర్స్ ఎట్లా చేస్తుందనేది గానీ, మోస్ట్‌లీ అల్గారిథమ్ రిలేటెడ్ క్వెషన్స్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారో లైక్ జావా గానీ, పైథాన్ గానీ, సి ప్లస్ ప్లస్ ఏది నేర్చుకున్నారో దాని రిలవెంట్ ఉంటుందండి. ఓకేనా? సో, మీరు కొంచెం ఎక్కువ హార్డ్‌వేర్‌లోనే నేర్చుకోవాలి. అండ్ యాస్ వెల్ యాస్ ద బిగ్ వర్డ్ నొటేషన్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో ఇది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ ఊప్స్ కాన్సెప్ట్స్, కాంకరెంట్ ప్రోగ్రామ్ అంత టచ్ అయిపోయినా లైక్ మల్టీ థ్రెడింగ్‌లో బేసిక్స్ అనేవి తెలిసుండాలండి ఆబ్వియస్‌లీ. అండ్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అండి. మెయిన్‌లీ దీనికి ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కూడా జేఎస్ బాగా తెలిసుండాలండి. జావా స్క్రిప్ట్ కూడా. ఎందుకంటే మోస్ట్‌లీ మీకు ఆప్టమ్ కంపెనీలో ఇంటర్వ్యూస్‌లో చూసుకునేటప్పటికల్లా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌కి రిలేటెడ్‌గా పొజిషన్స్ ఎక్కువగా ఫిల్ చేస్తుంటారు. అండ్ ఆబ్వియస్‌లీ సాలరీస్ కూడా మనకి మోర్ దాన్ 15,00,000, 20,00,000 డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ బట్టి ఉంటుందండి. ఓకేనా? వన్స్ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ లేదా అంటే మేనేజరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారండి. ఎస్పెషల్లీ నేను ఆప్టమ్ కంపెనీలో ఐ మీన్ ప్రీవియస్‌గా వెళ్ళిన వాళ్ళని చూసాను నేను. వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్ రౌండ్స్ బాగా క్లియర్ చేసి, అసెస్మెంట్ కూడా క్లియర్ చేసి, హెచ్ఆర్ రౌండ్‌లో లైక్ డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మందిని చూసాననమాట. వీళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. ఎందుకంటే లైక్ వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి యూ హావ్ టు కమ్యూనికేట్ విత్ మల్టిపుల్ కస్టమర్స్ అరౌండ్ ద వరల్డ్ కాబట్టి ఆహ్, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేస్తారు. అంటే మీరు వాట్ ఆర్ ద వర్డ్ యూ ఆర్ స్పీకింగ్ దట్ షుడ్ బి లైక్ స్ట్రక్చరైజ్డ్. ఓకేనా? అండ్ పొలైట్ అండ్ లైక్ అండ్ హెచ్ఆర్ రౌండ్‌లో మోస్ట్‌లీ దే విల్ కాలిక్యులేట్ అబౌట్ యువర్ బిహేవియర్. ఆహ్, యూ షుడ్ బి లైక్ ఎ వెరీ అంటే మీరు వాళ్ళకి మీ ఎంథూసియాజం చూపించాలనమాట. అంటే యూ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ దెమ్ అండ్ యూ కెన్ డూ లైక్ వండర్స్ ఫర్ దెమ్ అన్నట్టు యూ హావ్ టు షో దెమ్ అనమాట. అంటే ఏదో డల్‌గా కాకుండా సో క్లియర్‌లీ యువర్ వర్డ్స్ షుడ్ బి స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకేనా? అండ్ క్లియర్. ఓకేనా? దట్ షుడ్ బి వెరీ పొలైట్ అన్నట్టు మాట్లాడితే అరౌండ్ క్లియర్ అయిపోతుందండి. మోస్ట్‌లీ మీకు లైక్ ఒక సిట్యుయేషన్ వెరీ హార్డ్‌గా ఉంది. ఆ సిట్యుయేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఆల్రెడీ ప్రీవియస్‌లో ఏమైనా హ్యాండిల్ చేసున్నారా? టీమ్ వర్క్ మీద ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి హెచ్ఆర్ రౌండ్ క్వెషన్స్ మోస్ట్‌లీ ఉంటాయండి. సో, ఓకేనా? సో, వన్స్ మీకు హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. ఓకేనా? సో, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? దిస్ ఈస్ లైక్ ఎ నార్మల్ బేసిక్ ప్రాసెస్ అండి అప్టమ్ కంపెనీలో. నేను ఇది ఎలా చెప్తున్నానంటే లైక్ ఐ జస్ట్ గాట్ సమ్ మల్టిపుల్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ మల్టిపుల్ పీపుల్. అండ్ యాహ్! ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆల్సో ఫర్ దిస్. సో, మొత్తం కన్క్లూడ్ చేసేసి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను.
హోప్ యూ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఓకేనా. ఇంకా ఏవైనా కంపెనీస్‌లో మీరు ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతా ఉంటే, సో, ఆ ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో అనేది అడిగితే డెఫినెట్‌లీ దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసుకోండి. మీరింకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టడీ ఈ కార్డ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్.